ప్రజల్లోంచి పుట్టిన నాయకులను చూశాం. ప్రజలే తయారు చేసుకున్న నాయకులను చూశాం. గడ్డి పరకతో విప్లవం సృష్టించి నాయకులైన వారిని చూశాం. సామ్రాజ్యవాదంపై పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిన వాళ్ల గురించి చదివాం. చరిత్ర ఎంతో మంది నాయకులను సృష్టించింది, తయారు చేసింది. కానీ ఈ నాయకుడు మాట కోసం పుట్టాడు, మాట మీద నిలబడడానికి పుట్టాడు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి పుట్టాడు. జననేత అయ్యాడు, జనం మెచ్చిన జగన్ అయ్యాడు. నాయకుడికి కావాల్సింది ముందు చూపు. నేతగా ఎదగాలంటే ప్రజల నాడి పట్టాలి, ప్రజల మనసెరిగి మాట్లాడాలి, నడుచుకోవాలి. ది పాలిటిక్స్ గ్రంథంలో అరిస్టాటిల్ చెప్పిన మాటలివి. అరిస్టాటిల్ మాటలను అక్షరాలా పుణికి పుచ్చుకున్న నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సెప్టెంబర్ 2, 2009 నుంచి ఆయనను దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్న నేతలు, విశ్లేషకులు అంటున్న మాటలివి. చెట్టంత తండ్రి అకాల మరణం కుంగదీసిన తన బాధ్యతను గుర్తుకు తెచ్చుకుని కెరటంలా లేచారు. గుండెలు పగిలి రోధిస్తున్న తెలుగు ప్రజలకు నేనున్నానని సెప్టెంబర్ 25, 2009న నల్లకాలువ దగ్గర భరోసా ఇచ్చారు. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను అన్నట్లే ఓదార్పు చేపట్టారు. జన కెరటాలు ఎగసిపడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు అంచనాలకు అందని స్పందన. ఊళ్ళకి ఊళ్ళు మహానేత బిడ్డ వెంట కదిలాయి. ఈలోపే కుట్రలు నిద్రలేచాయి. ఓదార్పుకు లభిస్తున్న ప్రజా స్పందనను సహించలేకపోయాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకే కట్టుబడి ముందుకు కదిలారు. ఎండ, వాన, తీవ్ర చలిలో నిద్ర అంటే ఏంటో మరిచిపోయి ఓదార్పు యాత్ర సాగించారు. నాయకుడంటే ఏసీ గదుల్లో కాదు, ప్రజల హృదయాల్లో నిలవాలని వైఎస్ జగన్ చాటి చెప్పారు. నూట 150 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకం పెట్టినా అధిష్టానం మాటకి కట్టుబడి ఉండిపోయారు. ఇక్కడే నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. కేంద్రం దూత ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో సీఎంగా రోసయ్య పేరును ప్రతిపాదించి తన హుందాతనాన్ని చాటుకున్నారు వైఎస్ జగన్. ఇంతలో ఓదార్పు యాత్రను ఆపాలని ఢిల్లీ నుంచి ఒత్తిళ్లు. అమ్మను, చెల్లిని తీసుకుని 10 జన్పద్ మెట్లెక్కారు. ఓదార్పు చేయాల్సిన అవసరాన్ని సోనియా గాంధీకి వివరించారు. వినలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు ప్రారంభించారు. ఇక్కడే వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ప్రజా నాయకుణ్ణి చూశారు జనాలు.